హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీ గోలీ. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ అనేది చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్స్, బ్రెడ్, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుందాము. అందులోనే కొంచెం కారం, పసుపు, దీంట్లో కొంచెం నూనె అనేది వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం కలిసేటట్టు. నేను ముందుగానే ఎందుకు కలిపేసేసుకుంటున్నానంటే మనం ఎగ్స్ వేసుకొని కలుపుకున్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా వస్తాయి కాబట్టి నేను ఇలా ముందుగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దాంట్లో ఎగ్స్ అనేవి వేసేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసేసుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎగ్కి అనేది ఉప్పు, కారం అవన్నీ కూడా పడతాయి. ఇలా మొత్తం కూడా కలిసిపోయింది, చూసారు కదా. ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ పెనం అనేది పెట్టేసుకొని దీనికి కొంచెం నూనె వేయకుండా నేను వెన్నతో కాల్చుకుంటున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్ అది ఎగ్ అనేది ఉంది కదా, దాంట్లో మనం కొంచెం బ్రెడ్ అనేది ముంచేసేసి మనం పెనం మీద పెట్టేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మంచిగా కాలేటట్టు కాల్చుకోవాలి, బాగా కాలేటట్టు. నెక్స్ట్ బ్రెడ్ కూడా అంతే, మళ్ళీ ఒకసారి దాంట్లో ముంచేసేసుకొని మనం పెనం మీద పెట్టేసుకొని కాల్చుకోవడమే. బ్రెడ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా ఈజీ కూడా. ఇది మనం టిఫిన్స్ కింద కానీ స్నాక్స్ కింద కూడా చేసుకొని తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.